నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. దివ్య శక్తి స్వరూపులందరికీ కూడా దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. సాధారణంగా చూస్తుంటాము, కొంతమంది భార్యాభర్తల్ని చూస్తే వాళ్ళు అంటే చాలా వయస్సు ఎక్కువగా ఉండి వృద్ధాప్యానికి వచ్చినా కూడా అన్యోన్యంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఆ వయసులో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడో చిన్న చిన్న తగాదాలు, అస్సలు వీళ్ళు అంటే భార్యాభర్తలు అంటే ఇట్లా ఉండకూడదు అని చెప్పే విధంగా ఉంటారు. అంటే ఈ అన్యోన్యత అనేది భార్యాభర్తల మధ్య ఉండాలి అని అంటే మనం డైలీ ఉండే ఈ నడవడిక కూడా కరెక్ట్గా ఉండాలి అని అంటుంటారు పెద్దవాళ్ళు. ఎలా ఉంటే భార్యాభర్తల బంధం అనేది అన్యోన్యంగా బాగుంటుందంటారు? దాని గురించి వివరించండి. భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా, ఆత్మీయంగా, ప్రేమకు మారుపేరుగా ఉండే నిర్ణయం ఇద్దరు తీసుకోవాలి. భార్య తీసుకోవాలి, భర్త తీసుకోవాలి. ఇంకా కొంచెం మనం వెనక్కి దేవుళ్ళు మనకి మార్గదర్శకులు. పార్వతీ పరమేశ్వరులు అనేటువంటిది మనం వింటూ ఉంటాం. అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది కూడా అవతారం ఒకటి ఉన్నది. అదేమిటంటే స్వామివారు శరీరంలో సహభాగం అమ్మవారికి ఇచ్చారు. అమ్మవారు కూడా ఆ తల్లి సగభాగం అయ్యవారికి ఇచ్చారు. ఇద్దరూ కలిపి ఒకటిగా అయ్యి అదే అర్ధనారీశ్వర అవతారం. అంటే ఏమిటి, ఇక్కడ పేరుకు కనబడడానికి వేరువేరు రూపాలైనా వారు అభిప్రాయం కానీ, మాట తీరు కానీ, చేయు పనులలో కానీ ఒకటే పద్ధతి, ఒకటే సంకల్పం ఉంటుంది. నీ సంకల్పం అమ్మ వేరు, నా సంకల్పం వేరు అనేది ఉండదు. ఆ ఇద్దరి తల్లిదండ్రులది ఒకటేగా ఉంటుంది. ఆ విధంగా వారు చూపిన మార్గంలో మానవులో మనం ఎంతో పుణ్యాత్మలము, ధన్యాత్మలము. ఎలా వారు చూపించిన మార్గంలో అడుగుజాడల్లో మనం కూడా ఏం చేయాలి? ఒక తల్లి నవమాసాలు మోసి కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించి 20కో 22కో 23 సంవత్సరాలు తర్వాత ఒక అయ్యి చేతిలో పెడతారు. ఆ తర్వాత ఆ తండ్రి చేసుకుంటాడు, బాగానే ఉంటుంది. మరి పెళ్ళి సమయంలో నాతి చెరామి, 7 అడుగుల బంధం, కొన్ని పూజలు, కొన్ని ప్రామిసెస్ అన్నీ చేసుకుంటారు. ఎందుకు అంటే మంత్రోచ్చారణ సహితంగా నేను నీ మాట వింటాను, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాను, నీకు జీవితంలో చివరి నిమిషం వరకు, లాస్ట్ బ్రెత్ వరకు కూడా బాధ కలిగించను, నిన్ను సంతోష పెడతాను, మీ అమ్మ నాన్నని మర్చిపోయేంత ప్రేమని నేను నీకు అందిస్తాను అనేవి అర్థాలు వచ్చేటట్టుగా ఉంటాయి. అంటే మీకు సరే అది సంస్కృతం, అందులో ఏవి చెప్పినా భావం ఇది. అయితే ఆ తల్లిని ఇన్నాళ్ల బట్టి పెంచి పోషించిన తల్లి దానం ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చేటప్పుడు పెళ్లిలో ఈయనను విష్ణుమూర్తిగా, ఆ తల్లిని లక్ష్మీదేవిగా భావించి కాళ్ళు కడగడం, అల్లుడికి కన్యాదానం చేస్తాడు. అంటే కన్యాదానం గొప్ప ఫలితం. ఎందుకంటే ఇంకొక ఇంటిని, ఒక వంశ వృక్షానికి కారకురాలు ఈ తల్లి. ఈ తల్లి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పేరు మారుతుంది. ఆ పిల్లలు వంశం అమ్మాయో అబ్బాయో కంటారు. అంటే ఆ ఇల్లు పెరుగుతుంది కదా, ఆ ఇల్లు స్థిరపడుతుంది. అందుకని ఈవిడ మూలంగా ఆయన భవిష్యత్తు బాగుంటుంది, ఇల్లు స్థిరపడుతుంది, లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది. ఆ అమ్మవారి ముఖం ఎంత తేజస్సుగా ఉంటుందో, ఆ భార్య లక్ష్మీ తేజస్సు కలిగిన భార్య, ఇంటికి ఇల్లాలు అనేటువంటి పేర్లు కూడా గృహలక్ష్మి. ఆ తల్లిని మనం ఏమేం కావాలో అన్నీ ఇద్దాం. భర్త ఇవ్వాలి, భార్య ఏం కావాలో చెప్పాలి. కొన్ని వీలు అవుతాయి, కొన్ని వీలు కావు. మళ్ళీ వీలు అవ్వడం కాకపోవడం ధనం దగ్గరికి వస్తుంది. వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదిస్తే కొనగలడు, మంచి ఉద్యోగాలు చేస్తే ఇవ్వగలడు. ఇవన్నీ ధనంతో కూడిన వ్యవహారం కాబట్టి
మంచి భార్యాభర్తలు ప్లాన్ చేసుకొని ఇద్దరు వీలైతే కష్టపడి, లేకపోతే ఒకరు బాగా కష్టపడితే సరిపోతుందంటే అట్లా అయినా కూడా అంత ఇద్దరు సమయాతంగా కలిసి నిర్ణయాలు సమానంగా కూర్చొని తీసుకొని ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. ఎప్పుడు భర్తని కూడా అదే ప్రేమ భార్య అందించాలి. ఎందుకంటే వీరికి వారు, వారికి వీరు, వీరు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ అంత దగ్గరగా అంత అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు లేవు. అందుకని వాళ్ళిద్దరూ ఏ చిన్న తగాదా వచ్చినా ఎవరికో చెప్పుకోవద్దు, వాళ్ళే చెప్పుకోవాలి. అంతే, మూడోవాడు వద్దు, అది ఇంకా పెద్ద గొడవ అయిపోతుంది. అందుకని భార్యకి నచ్చి చెప్పాలి, సర్ది చెప్పాలి. ఏదో కొనాలంటే ఈ నెలలో కాదమ్మా, ఇంకో నెలలో కొందాం, డబ్బులు వస్తాయి, ఆ అమ్మాయి ఊరుకుంటుంది. ఎందుకంటే అసలు రావంటే గొడవ, కానీ వస్తున్నాయమ్మా రేపో మాపో అంటే ఏమనరు. అంతే, అది ఇంటికి పనికి వచ్చేదే కదా. మహా అంటే బట్టలు, ఇంట్లో కొన్ని వస్తువులు, ఇంకేం అడుగుతారు పాపం వాళ్ళు. ఏదో 4 సార్లు అటు ఇటు తీసుకెళ్ళమంటారు, చుట్టాల ఇంటికో లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికో, హోటలో, సినిమా, అంతకంటే రోజు పోతాను అన్నారు పాపం. వాళ్ళని కూడా గౌరవిద్దాం, వాళ్ళని కూడా భర్త అర్థం చేసుకొని తీరాలి, ఆప్షన్ లేదు. అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు అర్థం చేసుకుంటేనే మరి అర్థవంతమైన జీవితము వాళ్ళు సాగించగలుగుతారు, పొందగలుగుతారు, జీవితాంతం ఆనందంగా అన్యోన్యంగా ఉంటారు. 70 ఏళ్ళు వచ్చినా అంతే, 90 ఏళ్ళు వచ్చినా అంతే, పెళ్ళిళ్ళు 20-25 ఏళ్లలో అయినా కూడా మిగతా బ్యాలెన్స్ అంతా కూడా అండర్స్టాండింగ్ లేకపోతే ఆ సంసారాలు నిలవవు. ఇప్పటి కాలంలో చూసుకుంటే అంటే వయస్సు ఎక్కువగా లేటుగా వివాహం చేసుకుంటే అన్నీ అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది, మా కాళ్ళ మీద మేము నిలబడతాం కాబట్టి బాగుంటుంది, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ చిన్న వయసులో చేసుకున్న అప్పటి పెళ్ళిళ్ళే ఎవరో ఒకరు మరణించేంత వరకు కూడా విడిపోకుండా ఉన్నారు, చూస్తున్నాం. అంటే ఇక్కడ వయస్సు, మెచ్యూరిటీ ఇవన్నీ కాదు, దీనికి మించింది ఇంకేదో ఉంది అనిపిస్తుంది. అనురాగము, ఆత్మీయత, అభిమానము, నువ్వు తప్ప నాకేది అక్కర్లేదు అనే కృత నిశ్చయము ఇద్దరికి. నాకు నువ్వే భార్యవి, నువ్వే అన్ని. అమ్మకు కూడా నువ్వు తప్ప నాకేమీ వద్దు, ఆ ప్రేమ ఉంటేనే ఈ జీవితాంతం ఉండగలుగుతారు. ఇంకొకటి, నెక్స్ట్ జన్మ కూడా కొంతమంది కోరికలు ఉన్నాయి, మళ్ళీ పెళ్లి గంట ఉంటే నిన్నే చేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో వీళ్ళు ఇంత సాఫ్ట్గా ఉంటారని తెలియదు మరి. అది కాదు, వాళ్ళకి ఆ ప్రేమ అంత దృఢ విశ్వాసంతో, నమ్మకంతో ఆ అభిప్రాయం చెప్తారే కానీ అసలు భార్యాభర్తలు నెక్స్ట్ బర్త్ ఉన్న వాళ్ళకి గుర్తుపట్టడం అవన్నీ మళ్ళీ వేరే, అదొక వేరే యోగం, మళ్ళీ గుర్తుపట్టచ్చు. వేరే యోగాలు ఉన్నాయి దానికి. ఎవరు ఎట్లా ఏ రకంగా పుట్టారు, ఏ రకంగా అవతారం చేశారు, దాల్చారు. దేవుళ్ళు మరి వేరే అవతారాలు ఎత్తి మళ్ళీ ఈ జన్మలో నేను పుడుతున్నాను, అప్పుడు నేను ఈ కోరిక తీరుస్తాననే వరాలు ఇచ్చాడు. జాంబవంతుడి దగ్గర నుంచి, రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి మన చరిత్ర చెప్తోంది. అంటే ఆ కాలం యుగం వేరైనా ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా శుద్ధాత్మతో గనక కోరుకుంటే, ఒకవేళ అన్ని కోరికలు అయిపోయిన తర్వాత వాళ్ళకి కోరిక ఒకటే ఉంటుంది, భగవంతుల్లో లీనమవ్వడం, మోక్షం కావాలి. మళ్ళీ పెళ్ళిళ్ళు, మళ్ళీ పిల్లలు, గుర్తులేని వ్యభిచారాలు, ఇవన్నీ ఎందుకు? ఈ సంసార బాధలు, ఈది బాధలు వద్దు. అందుకని అది వేరు. కానీ ఇప్పుడు కళ్ళకి కనబడే సత్యము, భార్య నిత్యము కనబడుతుంది. భర్త అర్థం చేసుకొని ప్రేమగా అన్నీ చూసుకొని అడ్జస్ట్ అవుతూ ఉంటే దానంత గొప్ప సంసారము, గొప్ప జీవితము మనకేమీ అవసరం రాదు. అసలు ఆ కోరిక కూడా పుట్టదు. ఎవరిని చూసినా కూడా ఆ తల్లిని చూసిన తర్వాత అన్నీ మర్చిపోవడమే. ఒక కప్పు కాఫీ తెచ్చిచ్చినా ప్రేమగా, ఇప్పుడే వచ్చారా, ఎట్లా జరిగింది, కొన్ని కుశల ప్రశ్నలు వేసినా, ఇంకా అంతకంటే అంత యోగక్షేమాలు తీర్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు, భార్య తప్ప. భర్త కూడా ఆ తల్లిని ఎప్పుడు అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని ఆ అమ్మకి ఏవి ఇబ్బంది లేకుండా మరి ఎప్పుడు ప్రతి నిమిషము కూడా ఆ ఫోన్కి దగ్గరలో ఉండేటట్టుగా అంత ప్రేమగా ఉండాలి. రావడం గంట పట్టొచ్చు ఆఫీస్ నుంచి, అది వేరే విషయం. అంటే అంత అన్యోన్యంగా ఉన్నప్పుడు భార్యాభర్తల అండర్స్టాండింగ్ చాలా అవసరం. అప్పుడు ఇంకా వాళ్ళకి ఈ యొక్క బంధాలు, చిన్నప్పుడు స్కూల్ పిల్లలు క్లాస్మేట్స్ అని ఆడుకుంటారు పక్కన, తర్వాత కొంచెం కాలేజీ వచ్చేసరికి రూమ్మేట్స్ అని ఒక రూమ్లో 2-3 ఉంటారు, వాళ్ళని రూమ్మేట్స్ అంటాం. మరి ఆఫీస్లో పనిచేసే వాళ్ళని ఇంకో రకంగా కొలీగ్స్ అంటాం. మరి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఆత్మలు ఒకటిగా ఉంటే వాళ్ళని సోల్మేట్స్ అనాలి. అండర్లైన్, సోల్మేట్స్. అది కావాలి. ఇద్దరి ఆత్మలు ఒకటిగా అయినప్పుడు మరి చాలా ఆనందం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది.
అనుభవించిన వాడు అదృష్టవంతులతో సమానం. అంతే. ఈ బంధం భార్యాభర్తలది ఇలా ఉండాలి, ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎవరికైనా పొరపిచ్చులు రావచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అవును. అది మనమే తేల్చుకుందాం, మనమే అంటే తప్పును ఒప్పుకుందాం. బాధ్యత సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఏ పొరపాట్లు ఇబ్బందులు రావు. రావు, ఒకవేళ వచ్చినా అది అర్థం మనమే చేసుకోవాలి. తేల్చుకుందాం, మనమే. అమ్మ ఇప్పుడు భార్య వేరన్నప్పుడు అప్పుడు నీ డైలాగులు వేరే అవుతాయి. అంతే. నీ భార్య నీ మనిషి అన్నప్పుడు నీవు అడ్జస్ట్ అయిపోవాలి. అవును, అంత అండర్స్టాండింగ్ ఉండాలి ఉండాలి అని నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఈ యువ జంటలు ఈ యువగం కదా ఇది, ఈ కలియుగంలో కూడా అర్థం చేసుకోవడానికి వీలుంది. అర్థం అవుతాం, అర్థం కాని వాళ్ళు ఏంటో ఉండరు. అన్లెస్ వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది వేరే విషయాలు. చాలా వరకు తల్లులు కూడా ప్రేమకి ప్రతిరూపాలు. ఆ తల్లులు అంత ప్రేమగా కుటుంబం అన్నా, భర్త అన్నా, పిల్లలన్నా అంత చూసుకుంటారు. ఆ తల్లులందరికీ కూడా చూసే తల్లులు ఇప్పుడు చూసి కొంచెం అలా ఇలా డిఫరెన్స్ ఉన్న వాళ్ళు కూడా పోగొట్టుకొని కలిసిపోయి ఏకంగా ఒకటిగా ఉండాలని ఆ పరాత్పరి యొక్క సంపూర్ణ ఆశీర్వచనాలు మీ కుటుంబాలకు కలగాలని, ఈ బంధాన్ని బలపరుచుకుంటూ ఈ బంధానికి అర్థం పరమార్థం మీరు ఇతరులకు కూడా చూసే విధంగా మార్గదర్శకులు కావాలంటూ దీవిస్తూ నా యొక్క ఆశీస్సులు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.